తెలంగాణ మంత్రి కొండా సురేఖకు అరెస్ట్ వారెంట్ జారీ అయింది. తనపై అసత్య ఆరోపణలు చేశారంటూ ఆమెపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరువు నష్టం దావా వేశారు. గతంలో ఆమె నాగార్జున ఫ్యామిలీతో పాటు కేటీఆర్ గురించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో అటు నాగార్జున ఇటు కేటీఆర్ ఇద్దరూ ఆమెపై డెఫమేషన్ కేసు దాఖలు చేశారు. దీనిపై ఇప్పటికే నాగార్జునతో పాటు ఆయన ఫ్యామిలీకి కొండా సురేఖ క్షమాపణ చెప్పడంతో నాగార్జున కేసు ఉపసంహరించుకున్నారు. ఇక ఇప్పుడు కేటీఆర్ వంతు వచ్చింది. మరి ఈ కేసులో మళ్ళీ మంత్రి కొండా సురేఖ కేటీఆర్ ను క్షమాపణ కోరుతారా లేదా? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. తెలంగాణ మంత్రి కొండా సురేఖ ఇటీవల చేసిన వ్యాఖ్యలతో వరుస వివాదాల్లో చిక్కుకున్నారు. సినీ నటుడు నాగార్జున కుటుంబంతో పాటు బీఆర్ఎస్ నాయకుడు కేటీఆర్ పై కూడా ఆమె సంచలన ఆరోపణలు చేశారు. ఈ వ్యాఖ్యలు నిరాధారమని బాధితులు భావించి ఆమెపై డిఫమేషన్ కేసులు వేశారు. నాగార్జున కుటుంబానికి కొండా సురేఖ క్షమాపణ చెప్పడంతో ఆ కేసు ఉపసంహరణ పొందింది. కానీ కేటీఆర్ మాత్రం ఆమె క్షమాపణను అంగీకరించడానికి సిద్ధంగా లేరని స్పష్టం చేశారు. కేటీఆర్ 100 కోట్ల పరువు నష్టం దావా వేశారు. కేటీఆర్ తరపు న్యాయవాదులు చెప్తున్నట్టు మంత్రి సురేఖ చేసిన ఆరోపణలు పూర్తిగా అబద్ధం. రాజకీయ నష్టం చేయాలనే ఉద్దేశంతో చెప్పిన మాటలు, అంటే సాధారణ రాజకీయ విమర్శ కాదు, పేరు ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నమని కేటీఆర్ వాదన. ఇక కేసు విచారిస్తున్న నాంపల్లి ప్రత్యేక ప్రజాప్రతినిధుల కోర్టులో సాక్షుల నమోదుకు సురేఖ హాజరు కావాల్సి ఉంది. కానీ ఆమె హాజరు కాలేదని కోర్టు గమనించడంతో నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. మంత్రిగా ఉన్న వ్యక్తిపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ కావడం చిన్న విషయం కాదు. రాజకీయంగా కూడా ఇది పెద్ద చర్చకు దారితీసింది. ప్రతిపక్షాలు, ప్రభుత్వం, పోలీసులపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ఇక మంత్రి సురేఖ తరపు న్యాయవాదులు ఇప్పటి వరకు ఎందుకు స్పందించలేదన్నది కూడా ముఖ్య ప్రశ్నగా మారింది. సురేఖకు గత కొంతకాలంగా పార్టీ లోపల కూడా ఒత్తిడి పెరుగుతూనే ఉంది. ఆమె చేసిన కీలక వ్యాఖ్యలు, ఫోన్ ట్యాపింగ్, కీలక నిర్ణయాలు ఇవి అన్ని ఆమెను వివాదాల మధ్య నిలబెట్టాయి. ఇప్పుడు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ కావటం ప్రతిపక్షాలకు ఆయుధంలా మారింది. మంత్రి వ్యాఖ్యలు నిజమే అయితే ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు? అసత్యమైతే కోర్టు ముందు ఎందుకు హాజరు కాలేదు అని విపక్షం విమర్శలు గుప్పిస్తోంది. నాగార్జున కేసులో కొండా సురేఖ క్షమాపణ చెప్పి వివాదాన్ని ముగించారు. కానీ కేటీఆర్ విషయంలో మాత్రం క్షమాపణ చెప్పే ప్రశ్నే లేదు, న్యాయంగా పోరాడతానని ఆమె గతంలో ప్రకటించారు. ఇప్పుడు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ కావడంతో ఆమె మళ్లీ అదే వైఖరి కొనసాగిస్తారా, లేక కేసు భారాన్ని తగ్గించుకునేందుకు కేటీఆర్ను సంప్రదిస్తారా? ఇదే ఇప్పుడు పెద్ద ప్రశ్న. మరోవైపు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అంటే వెంటనే అరెస్ట్ అనేది తప్పనిసరి కాదని న్యాయవాదులు చెప్తున్నారు. కానీ కోర్టులో హాజరు మాత్రం తప్పనిసరి. షరతులతో బెయిల్ కోసం ప్రయత్నం చేయాలి. కేసు మరింత వేగంగా ముందుకు సాగుతుంది. ఇక మంత్రికి ఇది రాజకీయ ఇమేజ్ పరంగా కూడా తీవ్రమైన దెబ్బ. ప్రభుత్వంపై కూడా నైతిక ప్రశ్నలు నిలుస్తున్నాయి. ఫిబ్రవరి 5వ తేదీ విచారణ కీలకం కానుంది. ఆ తేదీకి మంత్రి సురేఖ వ్యక్తిగతంగా హాజరవుతారా? కేసు పరిణామాలు ఎలా మారుతాయి? కేటీఆర్, సురేఖ న్యాయపరులు ఇంకా ఎన్నో టెస్టులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. విచారణ తేదీ దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయ వేడి ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.